ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 36ರಿಂದ 46. ಏಷ ಸ್ವಯಂ ಜ್ಯೋತಿರನಂತಶಕ್ತಿಃ ಆತ್ಮ ಪ್ರಮೇಯಃ ಸಕಲಾನುಭೂತಿಃ ಯಮೇವ ವಿಜ್ಞಾಯ ವಿಮುಕ್ತಬಂಧಃ ಜಯತ್ಯಯಂ ಬ್ರಹ್ಮವಿದುತ್ತಮೋತ್ತಮಃ ನ ಕಿದ್ಯತೆ ನೋ ವಿಷಯೈ ಪ್ರಮೋದತೆ ನ ಸಜ್ಜತೆ ನಾಪಿ ವಿರಜ್ಯತೆ ಚ ಸ್ವಸ್ಮಿನ್ ಸದಾ ಕ್ರೀಡತಿ ನಂದತಿ ಸ್ವಯಂ ನಿರಂತರಾನಂದರಸೇನ ತೃಪ್ತಃ क्षुधां देहव्यतां त्यक्त्वा बालः क्रीडति वस्तुनि तथैव विद्वान् रमते निर्ममो निरहं सुखी चिन्ताशून्यमदैन्यभैक्षमशनं पानं सरिद्वारिषु स्वातन्त्र्येण निरङ्कुशा स्थितिरभिर्निद्रा श्मशाने वने वस्त्रं क्षालनशोषणादिरहितं दिग्वस्तुशय्यामहि सञ्चारो निगमान्तवीथिषु विदां क्रीडापरे ब्रह्मणि विमानमालम्ब्य शरीरमेतत् भुनक्त्यशेषान् विषयानुपस्थितान् परेच्छया बालवदात्मवेत्ता यो व्यक्तलिङ्गो ननु शक्तबाह्यः दिगम्बरो वापि च साम्बरो वा त्वगम्बरो वापि चिदम्बरस्थः उन्मत्तवद्वापि च बालवद्वा पिशाचवद्वापि चरत्यवन्याम् कामान्निकामरूपी सञ्चरत्येकचरो मुनिः स्वात्मनैव सदा तुष्टः स्वयं सर्वात्मना स्थितः क्वचिन्मूढो विद्वान् क्वचिदपि महाराजविभवः क्वचिद्भ्रान्तः सौम्यः क्वचिदजगराचारकलितः क्वचित् पात्रीभूतः क्वचिदवमतः क्वाप्यविदितः चरत्येवं प्राज्ञः सततपरमानन्दसुखितः निर्धनोऽपि सदा तुष्टोऽपि असहायो महाबलः नित्यतृप्तोऽप्यभुञ्जानोऽपि असमः समदर्शनः अपि कुर्वन्न कुर्वाणः चाभोक्ता फलभोग्यपि शरीर्यप्यशरीर्येष परिचिन्नोऽपि सर्वगः अशरीरं सदा सन्तम् इमं ब्रह्मविदं क्वचित् प्रिया प्रियेण स्पृशतः तथैव च शुभाशुभे. ఇక్కడి వరకు మనం విచారణం చేసుకున్నాం. ఇంకా ఆఖరిలో గురువులు ఆ స్వరూపం గురించినే కొద్దిగా చెప్తున్నారు. స్థూలాది సంబంధవతోభిమానినః సుఖంచ దుఃఖంచ శుభాశుభే చ విధ్వస్తబంధస్య సదాత్మనో మునేః कुतः शुभं वाप्यशुभं फलं वा स्थूलादिसम्बन्धवतोऽभिमानिनः सुखं च दुःखं च शुभाशुभे च
విధ్వస్తబంధస్య సదాత్మనో మునేః కుతః శుభం వాప్యశుభం ఫలం వా. స్థూలాదిసంబంధవతో విమానినః సుఖంచ దుఃఖంచ శుభాశుభే చ విధ్వస్తబంధస్య సదాత్మనో మునేః కుతః శుభం వాప్యశుభం ఫలం వా. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతోటి సంబంధం పెట్టుకున్న వాడికే సుఖము దుఃఖము ఏదన్నా పుణ్యము పాపము అంటుకుంటాయి. కరెంటు తీగని కరెంటు వైర్ చేతిలో పట్టుకున్నవానికే షాక్ కొడుతుంది. కరెంటు తీగతోటి సంబంధం లేనప్పుడు ఈ మూడు శరీరాలతోటి సంబంధం లేనివానికి విధ్వస్త బంధస్య సదాత్మను మునే కుతః శుభం వాపి అశుభం ఫలం వా. ఆయనకు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, పుణ్యం ఉండదు, పాపం ఉండదు. అలాంటి శుద్ధ స్వరూపంలో జీవిస్తూ ఉంటాడు, జీవన్ముక్త స్థితిలో ఉంటాడు. మళ్ళీ మూర్ఖులు ఏమంటే అజ్ఞానులు ఎట్లా ఆరోపణ చేస్తారో నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. తమసాగ్రస్తవద్భానాత్ అగ్రస్తోపి రవిర్జనైః గ్రస్త ఇత్యుచ్యతే భ్రాంత్యా యః జ్ఞాత్వా వస్తు లక్షణం. తమసాగ్రస్తవద్భానాత్ అగ్రస్తోపి రవిర్జనైః గ్రస్త ఇత్యుచ్యతే భ్రాంత్యా యః జ్ఞాత్వా వస్తు లక్షణం. అగ్రస్తోపి రవిర్జనే గ్రస్త ఇత్యుచ్యతే భ్రాంత్యా అజ్ఞాత్వా వస్తు లక్షణం. తమసాగ్రస్తవద్భానాత్, ఈ సూర్యుడిని రాహు మింగేశాడు అని. రాహు అంటే అంధకారం. ఎక్కడన్నా పోయి ఒక చోట నువ్వు దీపం వెలిగించుంటావు, ఇక్కడ నీ దగ్గర మబ్బు ఉంటుంది, అంధకారం ఉంటుంది. ఈ అంధకారం నడుచుకొని పోయి ఆ మబ్బుని మూసిపెట్టి నీకు అవుతుందా? దీపాన్ని మూసిపెట్టి దీపం వెళ్తే మూసిపెట్టేకవుతుందా? అసాధ్యమైన పని. అంధకారం పోయి ప్రకాశాన్ని మూసిపెట్టేది ఛాన్సే లేదు. అలాగే మూర్ఖులు ఏమనుకుంటారంటే రాహు సూర్యుని మింగేసినాడు చూడు అంత అంధకారం అయిపోయింది అనుకుంటారు. అసలు సూర్యుడు నిత్య ప్రకాశ స్వరూపుడు. వాని దగ్గరికి ఎవడు పోయినా భస్మం అయిపోతారు. ఎవరికైనా కానీ అక్కడ పోతే అంధకారం దగ్గర కూడా పోనీకి రాదు. సూర్యుడిని దగ్గరికి అంధకారం పోనీకి కూడా టచ్ కానీ. కాకపోతే కింద నుంచి చూసేసరికి మనకు భ్రాంతిలో మేఘాలు అడ్డం వచ్చినప్పుడు, గ్రహణాలు వచ్చినప్పుడు సూర్యుని మింగేసిండు రాహు అని మనకు భ్రాంతి అవుతుంది అజ్ఞానం వల్ల. రవిర్జనై మళ్ళా గ్రస్త ఇత్యుచ్యతే, అందుకే రాహు సూర్యుని పట్టుకునేసింది అని భ్రాంతి అనే అజ్ఞాత్వ. ఎందుకు అట్లా అనిపిస్తుందంటే అజ్ఞాత్వ సరిగ్గా యథార్థంగా సూర్యుని గురించి తెలుసుకోక అట్లా అజ్ఞానంలో అనుకుంటారు. మేఘం సూర్యుని మూసేసింది. మేఘం ఎంత చిన్న ధూళి కణంలాగా కూడా ఉండదు సూర్యుని సైజుకి లెక్క పెడితే. కానీ ఇంత చిన్న మేఘము అంత పెద్ద సూర్యుని ఎట్లా మూసిపెట్టేస్తుంది? కింద నుంచి చూస్తున్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. పైనకి పోవడం వల్ల సూర్యుని మూసిపెట్టేలాంటి వస్తువు ప్రపంచంలో ఏమీ లేదు, అంత పెద్ద వస్తువు. తద్వద్ నెక్స్ట్ శ్లోకంలో, అందుకే అది దృష్టాంతం ఇచ్చి ఇప్పుడు దాష్టాంతంలో తద్వద్దేహాదిబంధేభ్యో విముక్తం బ్రహ్మ విత్తమం పశ్యంతి దేహవన్మూఢాః శరీరాభాసదర్శనాత్. తద్వద్దేహాదిబంధేభ్యో విముక్తం బ్రహ్మ విత్తమం పశ్యంతి దేహివన్మూఢాః శరీరాభాసదర్శనాత్. తద్వత్ ఎట్లయితే మూర్ఖులు మేఘము రాహు సూర్యుని కప్పిపెట్టేసాను అనుకుంటారో తద్వత్ అలాగే దేహాదిబంధేభ్యో విముక్తం బ్రహ్మవిత్తమం, ఈ శరీర బంధంతో విముక్తుడైన బ్రహ్మవిత్తునిలో కూడా దేహివన్మూఢ, ఆయన కూడా ఈ శరీరంలో తాదాత్మ్యం ఉంది అని మూర్ఖులు అనుకుంటారు. ఇదే అజ్ఞానము. ఏముంది, ఆయన పెద్ద మనం తినేది అన్నమే తింటున్నాడు, మనము ఉన్నట్టే ఆయన ఉంటున్నాడు, మనం మాట్లాడుతున్నాడు, మనం నడిచినట్లే నడుస్తున్నాడు. ఆయనేం పెద్ద గొప్పనా?
ఈ ప్రాంతంలో అయితే ఇంకా ఎక్కువ. సాధువులంటే లెక్క లేదు. ఆయనకన్నా బాగా నేనే ప్రవచనం చెప్తాను. ఆయనేం పెద్ద గొప్పనా? వాళ్ళు చెప్పకపోయినా ఆ భావంలో వాళ్ళ యాటిట్యూడ్లో కనిపిస్తూ ఉంటుంది. లెక్క లేదు అసలుకి, గురువులన్నా లెక్క లేదు. ఇంకా జీవన్ముక్త పురుషుల్ని రాముడు కృష్ణుడికి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఫెయిల్ చేసేస్తారు. ఇక్కడ ఏముంది నీ దగ్గర అనేస్తారు. అలాంటి అజ్ఞానంలో ఉంటారు. కాబట్టి అలాంటి మూర్ఖులు అట్లా అనుకుంటారు. కానీ ఆ జీవన్ముక్త పురుషుడు దాన్ని వదిలిపెట్టేసి ఉంటాడు, ఆ శరీరాన్ని. ఎట్లా అని నెక్స్ట్ మంచి దృష్టాంతాల ద్వారా చెప్తాడు. అహి నిర్వయనీవాయం ముక్తదేహస్తు తిష్టతి ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్ ప్రాణవాయునా శ్రోతసా నీయతే దారు యథా నిమ్నోన్నతస్థలం దేవేన నీయతే దేహో యథా కాలోపభుక్తిషు అహి నిర్వయనీవాయం ముక్తదేహస్తు తిష్టతి ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్ ప్రాణవాయునా శ్రోతసా నీయతే దారు యథా నిమ్నోన్నతస్థలం దేవేన నీయతే దేహో యథా కాలోపభుక్తిషు. అహి నిర్వయనీవాయం ముక్తదేహస్తు తిష్టతి ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్ ప్రాణవాయునా శ్రోత్రణ నీయతే దారు యథా నిమ్నోన్నతస్థలం దైవేన నీయతే దేహో యథా కాలోపభుక్తిషు. ఎట్లా శరీరము జీవన్ముక్త పురుషుల శరీరంలో ఎట్లా క్రియలు జరుగుతాయంటే, ఇప్పుడు పాము పొర వదిలిపెడుతుంది. అది పాము పొర వదిలిపెడితే ఆ పొర మీద దానికి ఏం అభిమానం ఉండదు. అది వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ గాలికి పాము పొర అటు ఇటు పోతుందా లేదా? ఎక్కడెక్కడ తీసుకుపోతుంది. ఆ పాము పొరను కూడా చూసి ఒకసారి ఉలిక్కి పడతారు, పామేమో అని చెప్పేసి. అంత మంచిగా ఉంటుంది ఒకసారి పొర. అట్లే మళ్ళా నదిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొచ్చేసి ఉంటాయి. హిమాలయలో కింద పడ్డ కట్టెలు గంగా సాగరానికి కొన్ని వేల కిలోమీటర్ దూరం కొట్టుకొని పోయి సముద్రంలో కలుస్తాయి కొన్ని ఒకసారి. ఎక్కడ హిమాలయము, ఎక్కడ సముద్రము, అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి అక్కడ దాకా పోతాయి. అలాగే జీవన్ముక్తుని పురుషుని శరీరము ప్రారంధము అక్కడ పాము పొరని గాలి ఎట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోతుందో, ఆ పాము పొరకి ఏమన్నా నేను అనే అహంభావం ఉంటుందా? కర్తృత్వ భక్తిత్వ భావం ఉంటుందా పాము పొరకి? అది జడ వస్తువు. ఆ జడ వస్తువు అయినప్పుడు కూడా అందులో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయిందా లేదా గాలి. అలాగే ఈ శరీరంలో కొద్దిగా అవిద్య లేచినంత వరకు ప్రాణవాయువు ఉంటుంది కదా. ఆ ప్రాణవాయువు ప్రారంధము ఆ జీవన్ముక్త పురుషుని చేతుల ఆ శరీరంలో కొన్ని క్రియలు చేపించేస్తుంది. నేనెక్కడ పుట్టాను, ఎక్కడ హిమాలయాల్లో ఉంటి, వీళ్ళు ఎక్కడ కుంభమేళలో కలిసిరి, మీరెక్కడ, మేమెక్కడ, ఎవరు మనమంతా, ఎవరు అందరినీ మనం ఎక్కడికి సంబంధమే లేదు. పుట్టినప్పటి నుంచి మీ ముఖాలు నేను ఎప్పుడు చూడలేదు, మా ముఖం నిన్ను చూడలేదు. ఒక చోట వచ్చి పడలేదు, ప్రారంధం అనే గాలి తీసుకొచ్చి ఒక చోట వచ్చి కట్టేయలేదు మనల్ని. అంతే మరి ప్రారంధం తీసుకొచ్చి పడేస్తూ ఉంటుంది అంతే శరీరాలు. కానీ జీవన్ముక్త పురుషుడికి నేనే వచ్చాను, మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి నా ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, నేను ఆలోచిస్తే ఇక్కడికి వచ్చాను అని మనం అనుకుంటున్నాం. కానీ అదంతా ఒట్టి భ్రమ అంతే. ప్రారంధం డిసైడ్ చేస్తే తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అంతే మనల్ని. అట్లా జీవన్ముక్త పురుషుల శరీరంలో ఎక్కడ ప్రారంధం బాకీ ఉంటుందో అక్కడక్కడ. శివరామ అవధూతలు మాత్రం ఎక్కడ వాళ్ళు పుట్టిన స్థలం ఎక్కడ, అంతిమ సమయంలో పెద్ద పెద్ద శిష్యులు ఉన్నప్పటికీ ఈ ఊరికి వచ్చి ఇక్కడికి సెటిల్ అయ్యిండు. ప్రారంధం ఇక్కడ ఉంది కాబట్టి. ఆ రోజు అన్నాడంట, ఆయనకి తీసుకొని రెండు వైపుల నుంచి, కర్ణాటక నుంచి కొంతమంది వస్తున్నారంటే, ఈ కామవరం నుంచి వస్తున్నారంట. శిష్యులు అన్నారంట, గురుగారు ఇద్దరు వస్తున్నారు తీసుకోపోనీకి, మీరు ఎక్కడ పోతారని. ఎవరు ముందు వస్తే వాళ్ళు వెంబడి వెళ్ళిపోతాను అన్నాడు. ఈ కామవరం వాళ్ళ బండి ముందుకు వచ్చేసింది, వీళ్ళు వెంబడి కూర్చొని ఇక్కడికి వచ్చేసింది. అంతే ప్రారంధం అట్లా తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా నెక్స్ట్
ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభిః సంసారివచ్చరతి భుక్తిషు ముక్తదేహః సిద్ధస్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం చక్రస్య మూలమివ కల్ప వికల్పశూన్యః ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభిః సంసారివచ్చరతి భుక్తిషు ముక్తదేహః సిద్ధస్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం చక్రస్య మూలమివ కల్ప వికల్పశూన్యః ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభి ప్రారబ్ధ కర్మము పూర్వజన్మ వాసనాలకు అనుకూలంగా పూర్వజన్మలోనే కొంతమంది మహానుభావులు దేశాన్ని లోకాన్ని ఉద్ధరించాలా ధర్మను కాపాడాలి అని ఒక సంకల్పంతోటి వదిలేసింటారు శరీరాన్ని. అలాంటి వాళ్ళు ఈ జన్మలో వస్తే కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచినే స్వతంత్ర పోరాట వీరుల్లాగాను ఒక పెద్ద లీడర్లు దేశాన్ని కాపాడు. నరేంద్ర మోదీకి ఏమి ప్రేరణ? ఎందుకు ఆయన పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనుకుండా అలాంటి సంసారం చేయకుండా అన్నీ త్యాగం చేసుకొని ఎందుకు దేశం కోసం కష్టపడుతున్నాడు? ఎందుకు చెప్పంటే పూర్వజన్మలోనే ఆ సంకల్పం ఉంది ఆయనకు. ఆ సంకల్పం వల్ల ఈ కొత్త శరీరం వచ్చింది కాబట్టి ఇప్పుడు అది చేస్తేనే ఆయనకు ఆనందము. దానికి భిన్నంగా స్వార్థంగా బతికితే అసలు ఉండలేడు. అందుకే ఇంట్లో ఉండలేకపోయాడు. హిమాలయాలకు వచ్చేసాడు చిన్నప్పుడే సన్యాసం తీసుకోవాలని చెప్పేసి. ఉండలేడు. ఎందుకంటే ఆ వాసనలు ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభిః. ప్రారబ్ధ కర్మలో మనమంతా ఈరోజు ఇక్కడ కూర్చొని ఇవి సత్సంగాలు చేసుకుంటున్నామంటే పూర్వజన్మలో అనుకున్నాను ఈ జన్మ ఎట్లాగో వేస్ట్ అయిపోయిందిరా నాయన, వచ్చే జన్మలోనే మంచిగా చక్కగా కూర్చొని శ్రవణమని నిధిధ్యాసనాలు చేసుకొని ఆ పరమాత్మని పొందాలి అని పూర్వజన్మలో ఆ వాసన అది కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి కూర్చోగలుగుతున్నాం. డబ్బులు ఇచ్చి బలవంతంగా కూర్చునిపెట్టుకు కూడా పారిపోతారు ఇప్పుడు సత్సంగంలో కూర్చుంటారంటే కన్నా. ఎవడికి మనసు రాదు ఇటువైపు ఆశ్రమం ఇలాంటి భక్తిగా మంచి పూజలు ధ్యానము జపము సేవ చేసుకొని జీవించాలని ఆ కోరిక బుద్ధి కూడా పుట్టదు. ఎంతసేపు స్వార్థము పరివారము అంతే ఉంటుంది కానీ రాదు. మనకెందుకు వచ్చిందంటే పూర్వజన్మలోని వాసనలు. అందుకే సంసారివచ్చరతి భుక్తిషు ముక్త దేహ. అందుకే జీవన్ముక్త పురుషుడు కూడా అందరిది ఒకలాగా ఉండదు. విద్యారణ్య స్వామీజీ సామ్రాజ్యం స్థాపనకు వెంబడి కూడా ఉన్నాడు. కొంతమంది అట్లా సామాజిక పనుల్లో ఇన్వాల్వ్ గారు కేవలం జ్ఞానబోధ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది స్కూళ్ళు కాలేజీలు హాస్పిటళ్ళు ఎన్ని పనులు చేస్తూ ఉంటారు. పెద్ద లిస్ట్ ఉంటుంది అట్లా. ఎందుకంటే పూర్వజన్మలో అట్లా అనుకున్నారు. అడవిపోతే తాత ఎవరి కోసం ఇది చేశారు? ఆయన పూర్వజన్మలో అట్లుంది, సంకల్పం ఉంది 10 మందికి ఉపయోగం లాంటిది ఏదన్నా ఈ మఠం చేయాలని చెప్పేసి. ఆయన కోసం అయితే తప్పకుండా కానే కాదు. బాగా తెలుసు ఆయన చేసేటప్పుడు కూడా నా కోసం అనే ఉద్దేశంతో చేసేసాను. ఎందుకంటే ఆయన ఏమీ అనుభవించలేదు కదా. తప్పకుండా ఇతరుల కోసం. చూడు, ఇతరుల కోసం చేసేలా ఆ బుద్ధి ఎట్లా పుట్టింది? మిగతా వాళ్ళకి పుడుతుందా? అయ్యో నా పెండ్లాము నా భార్య వీళ్ళు బాగుంటే చాలు అని. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పేదరికంలో ఉన్నప్పుడు కూడా వచ్చి ఏడుచుకున్నా కూడా అటు కాకుండా ఇటు ఎవరి కోసం చేశాడు? అది ఉంది పూర్వజన్మ వాసనలు అట్లా చేపిస్తాయి. పూర్వజన్మలోనే ఆయన అలాంటి భావంతో ఉన్నాడు కాబట్టి ఆ భావనకు అనుకూలంగా ఈ జన్మలో శరీరం అలాంటి పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా జీవన్ముక్త పురుషులో కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాము ఆయనకు కూడా ఏదో కోరికలు ఉన్నట్టున్నాయి, ఆయనలో కూడా కర్తృత్వ భావం ఉంది. కర్తృత్వ భావం లేకుండా ఇన్ని పనులు చేయనీకి అవుతుందా అని. కర్తృత్వ భావం లేకపోయినా కూడా ఆయన నిమిత్తంతో జరిగిపోతూ ఉంటాయి అట్లా. కాబట్టి అట్లా ఆ క్రియలు చూసేసి మనమేమనుకుంటాము ఆయన కూడా మనలాగా మనిషి, ఇంకా ఆయన జ్ఞానం పొందలేదు, మోక్షం పొందలేదు, ఆయన కూడా మనలాంటి కర్త భోక్త అనే భావంతో చేస్తుంటే మనం అనుకుంటాం. లేదు, ఆయన సిద్ధ స్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం. ఆయన లోపల ఆయన స్వరూపంలో నిలబడి ఉంటాడు. ఆ శరీర సంఘాతంలో అలాంటి కార్యాలు జరుగుతుంటాడు. ఎట్లా నిలబడి ఉంటాడంటే చక్రస్య మూలం ఇవ. ఎద్దుల బండ్లకి మధ్యలో ఒక పెద్ద రాడ్ ఉంటుంది.
అటు ఇటు యాక్సల్ బ్లేడ్ లాగా. ఆ రాడ్ తిరగదు, చక్రాలు తిరుగుతుంటాయి కానీ చక్రాలు నాభిలో చక్రం మధ్యలో వేసిన రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ మాత్రం స్థిరంగానే ఉంటుంది, చక్రాలు మాత్రం తిరుగుతూ ఉంటాయి. అట్లా ఆయన ఈ శరీరంలో లోపల అంత కూటస్థంగా స్థిరంగా ఆయన స్వరూపంలో ఉంటాడు, కానీ ఆయన శరీరంలో ఎలాంటి క్రియలు జరుగుతూ ఉంటాయి అలా. అంతే కాబట్టి జీవన్ముక్త పురుషుల్లో ప్రారంధం ఉండదు, కర్తృత్వ భావం ఉండదు, భోక్తృత్వ భావం ఉండదు, అలా కొన్ని క్రియలు జరిగిపోతుంటాయి అంతే. అలాంటి మహాపురుషుని మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవడానికి ప్రపంచం ఇంకేమీ మిగలదు. అనవసరంగా మనకున్న చిన్న బుద్ధితోటి అన్నీ ఊహించుకొని కల్పించుకొని ఏమేమో ఆరోపణలు చేసుకుంటాం, కానీ జీవన్ముక్త పురుషుల చరిత్ర అద్భుతంగా ఉంటుంది. పరమాత్మ స్వరూపులై ఉంటారు. మళ్ళీ నైవేంద్రియాణి విషయేషు నియుంక్తే ఏషః నైవాపయుక్తః ఉపదర్శనలక్షణస్థః నైవ క్రియాఫలమపీషదపేక్ష్యతే సః స్వానందసాంద్రరసపాన సుమత్తచిత్తః నైవేంద్రియాణి విషయేషు నియుంక్తే ఏషః నైవాపయుక్త ఉపదర్శనలక్షణస్థః నైవ క్రియాఫలమపీషదపేక్షతే సః స్వానందసాంద్రరసపాన సుమత్తచిత్తః. ఇది కూడా జీవన్ముక్త పురుషుని అద్భుతమైన లక్షణం మనం గమనించేటప్పుడు. నా ఏవ ఇంద్రియాన్ని విశేషు నియుక్తే, ఆయన స్వయంగా నాకు అది కావాలి, నాకు యాపిల్ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, ఆయన స్వయంగా మాత్రం ఆయన ఇన్వాల్వ్ కాడు. మళ్ళీ ఒకవేళ అనుకోకుండా ఏదైనా ముంగుటి వచ్చేసిందంటే కన్నా నా ఏవ అపాయుక్త, ఒకవేళ అది శాస్త్ర విహితంగా ఉన్నప్పుడు ఏదో యాపిల్ ఎవరో భక్తులు తెచ్చి పెట్టేస్తారు, అలా అని చెప్పేసి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు వద్దు అని పెద్ద నాటకాలు చేయడు. ఈ నాటకాలు చేసేటోళ్ళు విరక్తుల్లాగా పెద్ద నాటకాలు చేసేటోళ్ళు చాలా లోపల చాలా కుటిలత ఉంటుంది. ఇప్పుడు మా గురుగారు అసలు డబ్బులే ముట్టరప్ప అని శిష్యులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే తిడతారంట, ఎందుకు పెడతావు అని చెప్పేసి. ఆ సిద్ధారెడ్డి చెప్తుండే, ఎవరో ఎయిర్పోర్ట్ నుంచి ఎవరో ఒకసారి స్వామి ఇక్కడ ప్రవచనానికి వచ్చిందంట, పిలిపిస్తే కానీ ఆయనకు దక్షిణ యూనికి వస్తే కానీ తిట్టేవాడంట. నేను చెప్పిన వేదాంతం అంతా వేస్ట్ అయిపోయింది మీకు, ఇంత చెప్పిన తర్వాత మళ్ళా నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు, నాకు అవసరం లేదు, అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడంట. మళ్ళీ ఎక్కడో బస్ స్టాండ్లో కూర్చో ఉంటే ఈయన సిద్ధారెడ్డి పోయి నమస్కారం పెట్టాడంట. నమస్కారం పెట్టేసరికి ఈయన నమస్కారం పెట్టినందుకు ఈయన పెద్ద స్వామి అనుకొని బస్ స్టాండ్లో వాళ్ళంతా వచ్చి నమస్కారం పెట్టి 5 రూపాయి అట్లా ఇట్లా ఇచ్చి అదొక 300-400 అయిందంట. అప్పుడు తిట్టాడంట, చూడు సిద్ధారెడ్డి నువ్వు ఎంత పని చేసావు, మళ్ళా నాకు ఇది అంటగట్టావు, మళ్ళీ అక్కడ ఎవరో ఒక భిక్షం ఎత్తుకుంటున్న ఆమెను పిలిపించి దీన్ని తీసుకుపోమా అంటే ఆమె వద్దంట, బలవంతంగా తీసి అందులోకి వేసేసిండంట. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఆయన చాలా గొప్పవాడు, మంచి వైరాగి, త్యాగి అని. మా ప్రకారం పెద్ద దుష్టుడు అని, పెద్ద డ్రామాబాజీ, నాటకం చేసేవాడు అని. శాస్త్రం తెలియని వాళ్ళు అట్లా ట్రాప్లో పడిపోతారు. చోటా మహారాజ్ అని కైలాసాశ్రమంలో ఉన్నాడు. ఈరోజు 40 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక 20-25 కోట్లు ఆయన పేరు మీద వచ్చిన దక్షిణలో ఉంటాయి. ఆయన దగ్గరకు కూడా వచ్చిన వ్యక్తులంతా ఆయన ముంగిటే దక్షిణ పెట్టేసిపోయారు. ఏ రోజు కూడా దాని గురించి చూడలేదు, మాట్లాడలేదు. నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వద్దు, పెట్టద్దు, పిట్టద్దు అని దాని గురించి మాట్లాడలేదు. మళ్ళా ఈ డబ్బులు ఇక్కడ పెట్టిన దక్షిణలు ఎవరన్నా
తీసుకొని ఆఫీస్లో ఇస్తున్నారో అది సద్వినియోగం అవుతుందా, లేదా ఎవరన్నా పర్సనల్గా వాడేస్తున్నారో, దొంగతనం చేస్తున్నారో, ఒక్కసారి కూడా దాని గురించి చర్చ లేదు. నీకు నిజంగా వాటి మీద విలువ లేకుండా ఉంటే దాని గురించి మాట్లాడువు, దాని గురించి చూడువు. ఈ పెద్ద డ్రామా బజాయి వద్దు నీ పెద్ద డ్రామాలు చేయి, నువ్వు సైలెంట్గా ఎప్పుడూ వదిలిపెట్టేస్తావు. ఈ డ్రామా బాజులు ఎవరు చేస్తారో పెద్ద మహామాయగాలు, పెద్ద మహామోసగాలు అయి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కలియుగము. ఎందుకు అంత పెద్ద డ్రామాలు చేస్తావు? అది నీ విలువైన వస్తువు కాకపోతే నువ్వు దాని గురించి వాళ్ళు పెట్టిపోతారు, నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపో. చర్చలు ఎందుకు దాని గురించి? లెట్రిన్ గురించి కూర్చొని చర్చలు చేసుకుంటాం మనము. ఎందుకంటే అది అత్యంత తుచ్చమైనది. దాని గురించి మాట్లాడుకోవాలంటే అసహ్యం వేస్తుంది. నీకు నిజంగా అంత అత్యంత తుచ్చ బుద్ధి ఉంటే డబ్బుల మీద దాని గురించి ప్రవచనాలు ఎందుకు చెప్తున్నావు? పెద్ద నాటకం, ఇలాంటి నాటక బాజులు మా దగ్గర చల్లవు. చాలామందిని చూసాము ఇట్లా విరక్త నాటకాలు చేసేటోళ్ళు. లోపల చూస్తే కన్నా కుళ్ళు, కుతంత్రాలు, ఊరికే జగత్తుకు చూపించుకోవాలంటే నేను చాలా వైరాగ్య పురుషులు అని చెప్పేసి అలాంటివి అట్లుంటారు. కానీ చూడు, నా ఏ వాపై ఉంటే ఏదన్నా తానంతకు దానికి ఎదిరిచ్చయ్యా ముందుకు వచ్చిందనుకో, ఆ పెద్ద నాటకం నాకు వద్దు, అట్లా ఇట్లా పెద్ద నాటకాలు చేయరు. సైలెంట్గా ఉంటారు. అంతే. వాళ్ళు పెట్టేసి పోనీ, నాకు ఇష్టం ఉంటే తీసుకుంటా, లేకపోతే లేచి వెళ్ళిపోతాను. అంత పెద్ద సీను డ్రామా వాళ్ళు పెట్టినకి వస్తుంటారు, వద్దు అంటుంటాడు, పెట్టినకి వస్తుంటారు, వద్దని. ఒక 10 నిమిషాలు అంత పెద్ద డ్రామా. అంత డ్రామా ఎందుకు? వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోని, నీకు ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే అక్కడ పెట్టే కేల్కతం దుకాణం బంధు. పెద్ద నాటకాలు, డ్రామాలు చేస్తూ ఉంటారు. ఇంక అందుకే చూడు, జీవన్ముక్త పురుషుడు నా ఏవా అపాయంతే, అంతే సైలెంట్గా ఉంటాడు. అంతే. ఉపదర్శన లక్షణత నా ఏవ క్రియాఫలం అపీషద్ అపేక్షతే సహా. ఏ పనులు చేస్తుంటాడు, ఏదో సేవ చేస్తుంటాడు. ఈ సేవ చేసినందుకు నాకు గుర్తింపు రావాలని, నన్ను పొగడాలని అవి ఏమి ఉండదు. వాళ్ళు పొగడని తిట్టుకొని నా కర్తవ్యం నేను చేసుకొని పోతున్నాను అంతే. ఆ అపేక్షతోటి చేయడు. అయితే ఫలాపేక్ష ఏదో ఆయన శరీరంలో అలా అనాది కాలం నుంచి పరోపకారం చేసి అలవాటు ఉన్నందుకు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సహా స్వానంద సాంద్ర రసపాన సుమత్త చిత్త. ఆ స్వానందంలో, రసంలో మునిగి ఆనందము సవి చూస్తూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఇట్లా ఉంటుంది జీవన్ముక్త పురుషుని. ఆ విషయాలను కావాలని ఏ వస్తువు నాకు ఇది కావాలి అది కావాలని డిమాండింగ్ ఉండదు. ఒకవేళ ఎదిరిచ్చే లాభ సంతుష్ట తానంతకు తాను వచ్చేస్తే తనకి ఇష్టం ఉంటే తీసుకుంటే, లేకపోతే అక్కడే వదిలిపెట్టేస్తాడు. డ్రామాలు మాత్రం చేయడు. పెద్ద విరక్తుడని అందరికీ చూపించుకోడు, చెప్పుకోడు. ఎవరిదన్నా వైరాగ్యం అంతా బయటకు ఎత్తి కనిపిస్తూ ఉందంటే కానీ అక్కడే అనుమానం పడాలి. అక్కడ ఏదో లోపల ఏదో వేరే ఉంది ఆలోచన అని చెప్పేసి. మళ్ళీ లక్ష్యగతిం త్యక్త్వా యః తిష్టేత్ కేవలాత్మనా శివ ఏవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మ విదుత్తమః. లక్ష్యగతిం త్యక్త్వా యః తిష్టేత్ కేవలాత్మనా శివ ఏవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మ విదుత్తమః. లక్ష్యగతిం త్యక్త్వా యః తిష్టేత్ కేవలాత్మనః శివ ఏవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మ విదుత్తమః. లక్ష్య అలక్ష్యగతిం త్యక్త్వా, ఆయనకు లక్ష్యము లేదు, లక్ష్యము కానిది లేదు ముక్తాత్మ. ఎందుకంటే ఇప్పుడు మనకేం లక్ష్యం? మోక్షం లక్ష్యంగా ఉంది కాబట్టి మనం శ్రవణమన్నిది ధ్యాసనాలు చేస్తున్నాం. ఆయన ఎంత గొప్ప స్థితిలో ఉంటాడో ఆయనకి ఇంకా ఆయన స్వయంగా ఆయనే లక్ష్యం అయిపోయాడు. ఇంక పొందాల్సింది ఏమి లేదు. ఆయనకు లక్ష్యాలు ఉండవు, ఇలా చేయకూడదనే నియమాలు కూడా ఉండవు. ఆయన ఇష్టం. ఆయన శరీర ప్రారంభంలో ఉందంటే ఆయన ప్రధానమంత్రి కూడా కావచ్చు. చాలామంది అంటుంటారు యోగి ఆదిత్యనాథ్ అని, నువ్వు సాధువి సన్యాసివి మఠాల్లో వండుకోకుండా నీకెందుకు ఈ రాజకీయం ఎందుకు అంటారు. రాజకీయం చేయకూడదని ఎవరు చెప్పారు? ఎక్కడుంది నియమం సన్యాసికి రాజకీయం చేయకూడదు అని చెప్పేసి? ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఎట్లుంటుందో పరశురాముడు కానీ వాళ్ళంతా ఒకసారి దేశకాల పరిస్థితి అనుకూలంగా
దేశాన్ని కూడా వెళతారు వాళ్ళు. రాజ్యం వెళ్ళారు సార్. రాజ్యం వెళ్ళినారు. సాధు ఎన్నోసార్లు ఆపత్తులు వచ్చినప్పుడు సాధువులు రాజ్యాన్ని చూసుకున్నారు. మహాభారతంలోనూ వస్తుంది. ఋషులకే రాజ్యం వచ్చేసింది ఎన్నో చోట్ల. కాబట్టి వాళ్ళకి ఇది చేయాలని లేదు, ఇది చేయవలని లేదు. అట్లా లక్ష్యము లేకుండా అలక్ష్యము లేకపోతే ఎప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటాడో అతడు శివుడని అర్థం చేసుకోవాలి. శివుడు అంటే సర్వమంగళుడు, తెలుసుకుంటేనే మంగళమవుతుంది అని. శివయేవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మ విదుత్తమ. అందుకే అలాంటి సద్గురువుల మీద ఎప్పుడు శివుని దృష్టి పెట్టుకోవాలి. మా గురువులు భలే మంచి యుక్తి ఇచ్చేవారు. చూడు నాయన, ఎవరో ఒక సన్యాసి ఎర్రబట్టలు వేసుకో ఉంటాడు. ఆయన ఉపాధిగత దోషాలు చూసుకుంటే మనకు ఉన్న శ్రద్ధ వెళ్ళిపోతుంది. బాంగు తాగుతున్నాడు, బీడీ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, సారాయి తాగుతున్నాడు అని ఇవన్నీ చూసుకుంటూ పోతే ఉన్న శ్రద్ధ ఊడిపోతుంది. ఎంతమంది జీవన్ముక్తి పురుషులంతా చదివి చూడు. సారాయి దాగిన జీవన్ముక్తుడు గోవిందపుత్రుడు, ఆ సుష్నాల శరీరుడు గురు. సారాయి దాగినడు ఉన్నాడు, కళ్ళు దాగిన మన శివరామవుతున్నాడు, బాంగు దాగిన వాళ్ళు ఎంతో లెక్కలేనంత మంది ఉన్నారు. దత్తాత్రేయ అవతారంలో అక్కలకోట మహారాజులంతా బాంగు దాగేవాళ్ళు. ఆ భార్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, జీవన్ముక్త పురుషులు. సంభోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పరాశర మహర్షి మత్స్యగంధిని బోట్లో, వ్యాసుడు అట్లే కదా పుట్టింది. అలా అని చెప్పేసి అలాంటి పని చేసినాడని చెప్పేసి శ్రద్ధ పొగుడుకునేకైతుందా? వ్యాస భగవాన్ తండ్రి పరాశరుడు. ఈ ఉపాధిగత దోషాలు చూస్తే గాన పెద్ద లాస్ ఉంటుంది మనకి. మనం అనుకుంటాం వాడు పనికిరాని సాధు అని మనం అనుకుంటాం. ఎట్లా తెలుసు నీకు? నువ్వు ఏ పని చూసి ఇది పనికిరాని పని చేశాడు కాబట్టి ఆయన పనికిరాడు అనుకుంటావు. ఆయన పనికిరాని పనులు అన్ని జీవన్ముక్త పురుషులు అన్నీ చేశారు. సంభోగాలు చేశారు, పరిగ్రహం చేసుకున్నారు, క్రోధంతో కొట్టారు, పరశురాముడు నరికి పారేశాడు కొన్ని వేల కోట్ల మందిని. వాళ్ళందరినీ మళ్ళీ నువ్వు అజ్ఞానం అనుకుంటావా? అందుకే నువ్వు ఏ కారణము ద్వారా ఒక వ్యక్తి మీద శ్రద్ధను పోగొట్టుకుంటావో ఆ కారణము అబద్ధం కూడా ఉండొచ్చు. అది యథార్థం కాదు. ఆయన లోపల జీవన్ముక్తుడు పురుషుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇందులో సేఫ్టీ ఏంటంటే, ఒకవేళ ఆయన దుర్మార్గుడైతే అలాంటివన్నీ మనం తిట్టుకున్న నింద చేసుకున్నా మనకేమీ జరగదు. ఒకవేళ ఆయన బయటకు అలాంటి క్రియలు చేసి లోపల జీవన్ముక్త పురుషుడు అయి ఉంటే కన్నా మొత్తం మన పుణ్యమంతా పోయి మొత్తం పాపం మనకు వచ్చేస్తుంది. అందుకే ఎర్రబట్టలు వేసుకొని ఎవరైనా గురు రూపంలో ఉంటే కన్నా కళ్ళు మూసుకొని నమో శివాయ అనుకునేయండి, శివుని స్వరూపమే అని అనుకోండి. ఆ భావంలో ఉంటే వాడు షడ్డుబోడైతే వాడికే లాసు, మనకేం లేదు. మన భావంలో మనకేం దోషం ఉండదు. మనం కేవలం నమస్కారం పెట్టుకుంటున్నాం కదా, మనం ఆయన గురించి ఏం నిందలు చేసుకోవడం లేదు. కాబట్టి ఈ భావంతో అందరూ గురువుని చూసి అలవాటు చేసుకుంటే కన్నా నువ్వు ఆ పాపం నుంచి నువ్వు సేఫ్టీలో ఉంటావు. లేదంటే ఈ ఉపాధిగత దోషాలు చూసి లేనిపోని నిందలు ఊహించుకోవడానికి ఎన్ని ఉంటుంది. ఒక స్త్రీతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే అంటగట్టేస్తాడు, మళ్ళీ మొత్తం అంటగట్టేస్తారు ప్రపంచం. అంత ఘోరంగా ఉంది. ఆ వక్రమైన దృష్టితో చూస్తే అన్నీ వక్రంగానే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలా మనము జీవన్ముక్త పురుషుల్లో కేవలం శివయేవ స్వం సాక్షాత్ అయం బ్రహ్మ విదుత్తమ. శివుడే అని ఆ భావంతో ఉంటే చాలా సేఫ్ జోన్లో ఉంటామని గురుగారు యుక్తినిచ్చారు. అప్పటి నుంచి అంతే ఆ నెగిటివ్ థాట్లో ఆలోచన చేసేకి పోకూడదు. మళ్ళీ జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మ విత్తమః ఉపాధినాశాద్ బ్రహ్మైవ సద్బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మ విత్తమః ఉపాధినాశాద్ బ్రహ్మైవ సద్బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. జీవన్నేవ సదా ముక్తః. ఈ శరీరంలో అవిద్య లేశం ఉన్నప్పుడు కూడా వాడు ముక్తుడే. కృతార్థః. చేయాల్సిన పనులని నేను చేసేసాను, ఇంకా నేను చేయాల్సిన పని ఏదీ లేదు అని ఆ కృతకృత్యత రావాలి.
సన్యాసం తీసుకున్న రోజు అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది. ఓహో, ఎంత ఆనందం అంటే ఇంకా లాస్ట్ పెండింగ్ ఫైల్ ఇది సన్యాస దీక్ష ఉంటుండే. ఇంకేమి ఈ ప్రపంచంలో నేను చేయాల్సిన పని ఇంకేమీ లేదు, నాకు ఇంకేం బాధ్యత లేదంటే నడుచుకొని ఆ కాశీ ఘాట్లో నడుచుకొని పోతా ఉంటే గాలిలో ఆకాశంలో నడుచుకొని పనిట్టుండే. అంత లైట్ వెయిట్ అయిపోయింది శరీరం. భలే విచిత్రమైన అనుభూతి. అబ్బా ఇంకే అయిపోయి కేల్కతం దుకాన్ బంద్ అని ఆనందమే. అలా ఇప్పుడు ఆశ్రమం బాధ్యతలు తీసుకుంటే పెండింగ్ ఫైల్స్ వస్తుంటాయి, అది చేయాలా ఇది చేయాలని చెప్పేసి. ఆ కృతార్థత అట్లా ఏమి ఇంక నేను చేయాల్సింది ఏమీ లేదన్న భావంలో ఆ జ్ఞానం వచ్చినప్పుడు వస్తుంది. అలాంటి స్థితిలో ఉంటాడు మహానుభావుడు. ఆయనకి ఏమి ఇది చేయాలా అది చేయండి లేదు. ఆయన నిమిత్తంతో జరిగిపోతుంటే కొన్ని పనులు సరేలే జరిగినలే అనుకుంటాడు, కానీ చేయాలా, ఇది అట్లే చేయాలా ఇట్లే చేయాలనేది ఆ జిద్ది ఉండదు ఆయనకు. కృతార్థత ఉంటుంది. నేను చేయాల్సిందంతా చేసేసినాను, ఇది ఇంకా గాలి, ఈ శరీరాన్ని ప్రారంధం అనే గాలి ఎట్లా తీసుకుపోతే అట్లా తీసుకొని సంబంధం లేదు, మంచిదన్నా జరిగినాయి చెడుదైనా జరిగినాయి అని చెప్పేసి వదిలిపెట్టేసి ఉంటాడు. ఉపాధి నాశాత్ బ్రహ్మ, అట్లా జీవన్ముక్త స్థితిలో అట్లుంటాడు. మళ్ళీ ఈ శరీరము దాని టైం అయిపోయిన తర్వాత ఉపాధి నాశాత్ బ్రహ్మేవ బ్రహ్మ అపి ఆప్యేతి, సాక్షాత్తు నిర్గుణ నిరాకార స్వరూపమైన బ్రహ్ముడే అయిపోతాడు. నిర్ద్వయం, మళ్ళీ ఇంకో ద్వయం ద్వితీయమైన వస్తువునే ఉండదు. దాన్ని విదేహ కైవల్యం అంటారు. దేహం ఉన్నప్పుడు జీవన్ముక్త స్థితి, శరీరము పడిపోయిన తర్వాత విదేహ కైవల్యం అంటారు. మళ్ళీ ఆ జీవన్ముక్తి అవస్థలో ఎట్లుంటాడు? శైలూషోవేష సద్భావ భావయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మవిత్ శ్రేష్టః సదా బ్రహ్మైవ నాపరః. శైలూషోవేష సద్భావ భావయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మవిత్ శ్రేష్టః సదా బ్రహ్మైవ నాపరః. ఒక యాక్టింగ్ చేసేవాడు డ్రామాలో కానీ సినిమాలో కానీ, శైలుష అంటే కానీ నటుడు. రాముడు కృష్ణుడి వేషాలు, ఒకసారి రావణాసురుడి వేషాలు, ఒకసారి మగోళ్ళు సీతమ్మదేవి వేషాలు వేస్తూ ఉంటారు. అన్ని వేషాలు వేసినప్పుడు కూడా వాడు ఎవడు అన్నది మాత్రం మర్చిపోడు. వాడికి తెలిసి ఉంటుంది వాడు ఎవడు అన్నది. ఎప్పుడు నేను మాత్రం పలానా నారాయణ చైతన్యనే, ఏదో నాకు ఈ డ్రామాలో ఈ రోల్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రోల్ చేస్తున్నాను అనే భావంలో ఉంటాడు. అలాగే జీవన్ముక్త పురుషుడు ఆయన ఎలాంటి ఆశ్రమం మహంతైనా, సీఎం పదవిలో ఉన్న, సేవకుడు పదవిలో ఉన్న, ఎలాంటి పని చేస్తున్నప్పటికీ నేను సచ్చిదానంద స్వరూపుడు అనేది స్థిరంగా ఉంటుంది ఆయనకు. ఇదంతా కాసేపటికి 3-4 నాటకం అనుకొని అట్లా నటిస్తూ ఉంటాడు. జీవుడిలాగా అజ్ఞానిలాగా డ్రామా చేసుకుంటూ పోతూ ఉంటాడు. తథైవ బ్రహ్మవిత్ శ్రేష్ఠ సదా బ్రహ్మైవ నాపర, ఎప్పుడు ఆయన బ్రహ్మస్థితిలోనే ఉంటాడు, ఆ స్థితి నుంచి కిందకి రాడు అని. మళ్ళీ శరీరం రాలిపోవడానికి కొంతమంది కాశీలోనే పోయి లాస్ట్ సమయంలో కాశీలోనే ఉండాలప్ప, అక్కడ వదిలిపెట్టేస్తే మోక్షం వచ్చేస్తుందని. జ్ఞానికి అట్లుండదు. ఆ ప్లేస్ మర్చిపోయినాను, అక్కడే కాశీ దగ్గరనే. అక్కడ పోయి ఎవరైనా శరీరాన్ని వదిలిపెడితే కంపల్సరీ నరకానికే పోతారని ఎక్కడో పురాణాలు అక్కడెక్కడ రాసింది. అందుకే కబీర్ దాస్ అక్కడికే పోయి శరీరం వదిలిపెట్టి నా శరీరం పూలులాగా మారిపోయిందంటే కన్నా నేను విదేహ కైవలాన్ని పొందినానని మీకు గుర్తు అన్నాడు. అదే కదా జ్ఞానబలం. అది ఒక ప్లేస్ కానీ కాలం కానీ దానికి ఏం సమయం ఉండదు. జ్ఞానాగ్ని ద్వారా భస్మం చేసి ఉంటుంది. అజ్ఞానులకైతే కానీ అట్లా ప్లేసులు, దేశాలు, కాలము, వాళ్ళ నర్మదా నదిలోకి అంతిమ సమయంలో వాళ్ళ అస్థికలు కానీ వాళ్ళ శరీరం కానీ నర్మదా నదిలో పడేస్తే కన్నా వాళ్ళు కూడా క్రమముక్తి ఉంది అని శాస్త్ర పురాణాలు చెప్తాయి. నర్మదా పురాణం, స్కంద పురాణం, ఇవన్నీ
చాలామంది నర్మదా నది పక్కలోనే సావాలని కుటీరాలు వేసుకుంటారు. కరెక్ట్గా ఆ సమయం వచ్చేసరికి వాళ్ళ శిష్యులు ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. హాస్పిటల్లో పోతుంది ప్రాణం, గంగా నది తీరంలో పోతుంది. కాశీలో కూడా అంతే, చాలామంది అక్కడే ప్రాణం వదిలిపెట్టాలనుకుంటారు. ఆ సమయం ఏదో ఒకటి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళిపోతుంది ప్రారంభం. అది రాసి పెట్టి ఉండాలి. కానీ జ్ఞానం ఉన్నోళ్ళకి ఆ ప్లేసు ఈ ప్లేస్ అని లేదు. దాన్ని ఇప్పుడు 2-3 శ్లోకాలు చెప్తారు. ఎత్ర క్వాపి విశీర్ణం ఎత్ర క్వాపి విశీర్ణం यत्र क्वापि विशीर्णं పర్ణమివ తరోర్వపుః పతత్తాత్ सत्पर्णमिव तरोर्वपु पतत्तात् బ్రహ్మీభూతస్య యతేః ప్రాగేవ ब्रह्मीभूतस्य यते प्रागेव హి తచ్చిదగ్నినా దగ్ధం हि तच्चिदगज्ञानम् ఎత్ర క్వాపి విశీర్ణం పర్ణమివ తరోర్వపుః పతత్తాత్ బ్రహ్మీభూతస్య యతేః ప్రాగేవ హి తచ్చిదగ్నినా దగ్ధం. यत्र क्वापि विशीर्णपर्णमिव तरोर्वपु पतत्तात् ब्रह्मीभूतस्य यते प्रागेव हि तच्चिदग्निना दग्धम् ప్రారంధంలో ఎక్కడి శరీరం రాలిపోవాలని రాసి ఉంటుందో అక్కడ రాలిపోతుంది. అందుకే ఆయన అలాంటి అంతిమ సమయంలో ఆ ప్లేస్లోనే ఉండాలా, ఈ ప్లేస్లోనే పోవాలని ఏమి ఉండదు. జస్ట్ పోతా ఉంటాడు పరిరాజక జీవంలాగా. ఎక్కడ సమయం వస్తే అక్కడ రాలిపోతుంది అంతే. ఆయన అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి నేను లేదప్ప వాళ్ళ అంతిమ సమయంలో అక్కడే ఉండాలి, ఆ ప్లేస్లోనే ఉండాలి, ఈ ప్లేస్లోనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అన్ని జ్ఞానం ద్వారా అన్నీ దగ్ధం చేసుకున్న ఆయనకి ఏ ప్లేస్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఆయన సదా ముక్తుడయ్యే ఉంటాడు. అందుకే సన్యాసులది చాలామందిది ఆ కదిలి వనంలో చూశాను. చూస్తూ ఉండగానే ఒక సాధు అక్కడ శరీరం వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేస్తే ఎవరూ లేరు. మేమే ఇంకా ఉన్న వాళ్ళు అక్కడ కొంతమంది కలిసి ఇంకా పూడ్చిపెడదామంటే మాకు తవ్వడానికి చినికిపార గడ్డపార కూడా లేవు. ఆ కట్లు అయితే బాగా దొరుకుతాయి అడవిలో. ఆ కట్లు గిట్లు అంతా తీసి అందులోనే కాల్చేసి మేమే అంతిమ సంస్కారం చేసేస్తాం. అందులో ఒక సాధువు ఉంటాడు. ఆయన అయితే ఒక 10-15 మంది శరీరాలకు అక్కడ అంత్యేష్టి కర్మ చేశాడంటే. ఇట్లా ఏదో సాధులు చేసుకోవాలని గుహలకు వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసిన తర్వాత అనారోగ్యం ఏదో ఒకటి వచ్చేసి పోతుంది. ఇంకా ఆ శరీరాన్ని అట్లా వదిలిపెడితే వాసన వచ్చి ఇంకోటి మళ్ళీ ఆ గుహలోకి రాలేడు. ఇంకేం చేసేది కాల్చి పెట్టేసాడు అంతే, ఇంకేముండదు. ఎక్కడ రాలిపోతుందేమో శరీరం సాధు ఆతా లేదు పతా లేదు అంతే. మళ్ళీ సదాత్మని బ్రహ్మని తిష్టతో మునే सदात्मनि ब्रह्मणि तिष्ठतो मुनिः పూర్ణాద్వయానందమయాత్మనా సదా पूर्णाद्वयानन्दमयात्मना सदा న దేశకాలాద్యుచిత ప్రతీక్ష देशकालादुचितप्रतीक्षा త్వం మాంస విట్పిండ విసర్జనాయ ब्रह्मांसविपिण्डविसर्जनाय సదాత్మని బ్రహ్మని తిష్టతో మునే పూర్ణాద్వయానందమయాత్మనా సదా న దేశకాలాద్యుచిత ప్రతీక్ష త్వం మాంస విట్పిండ విసర్జనాయ. सदात्मनि ब्रह्मणि तिष्ठतो मुनेः पूर्णद्वयानन्दमयात्मना सदा न देशकालादुचितप्रतीक्षा तन्मांसविपिण्डविसर्जनाय. సదాత్మని బ్రహ్మని తిష్టతో మునే పూర్ణ అద్వయానందమయమాత్మన సదా. ఎవరైతే ఆ బ్రహ్మభావంలోనే ఉంటాడో అతడికి నా దేశ కాలాది ఉచిత ప్రతీక్షం, ఆయన దేశం కానీ కాలం కానీ ఒక ప్లేస్ కానీ దేని గురించి ఆశించడు. త్వమాంస విట్పిండ విసర్జనాయ, ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇలాంటి ప్లేస్ని అనుకోడు. మేము కాశీలో ఆశ్రమం ఉంది మా గురుగారిది, నువ్వు చూస్తావా? తీసుకెళ్ళింటి కదా, వచ్చింటి కదా, నువ్వు కూడా వచ్చింటి. నువ్వు అప్పుడు కుంభమేళానికి నువ్వు తప్పయింటు కదా, వేరే రూట్లే, కరెక్ట్. అక్కడ గంగా
గంగదేవ్ అనేట ఆయనది మెయిన్ ఆశ్రమం ఫస్ట్. అది మా తాత గురువులకి ఆయన ఇచ్చేశాడు. అది చాలా పురాణమైన మందిరం. అది సాక్షాత్ విష్ణు పరమాత్ముడు స్థాపించిన లింగం. అది పురాణాల్లో ఉన్న శివలింగం. అది ఆ మణికర్ణిక ఘాటికి అసలైన మెయిన్ ఈశ్వరుడు. అది మాణికర్ణికేశ్వరుడు అని చెప్పేసి సాక్షాత్ విష్ణు స్థాపించిన శివలింగం అది. అలాంటి ఆశ్రమాన్ని మా తాత గురువుకి ఇచ్చేసి ఒకరోజు కింద ధ్యానంలో కూర్చో ఉన్నాడు. ఉంటే ఒక పాము వచ్చేసి కాటేసేసింది. కాటేసిన తర్వాత ఎవరిని ఆవు అనలేదు, కీ అనలేదు, నవ్వుకుంటూ ఉన్నాడంట. నవ్వుకుంటూ ఉంటే కానీ ఆయన కరిసి మళ్ళీ తిరిగి పాము వెళ్ళిపోతూ ఉంటే కన్నా శిష్యులు చూశారు. ఆ పాముని తొరమనీకో కొట్టినీకో ప్రతి ఎవరు ఏం చేయకండి. ఈ భాగ్యం ఎవరికి దొరకాలి? కాశీలో శరీరం వదిలిపెట్టారంటే కోరుకుంటేనే జరగడం లేదు. అలాంటిది ఆ మహాదేవుడు వచ్చి సాక్షాత్తుగా ఇలాంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అది మణికర్ణిక ఘాట్లో శరీరం వదిలేలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని ఏమి చేయకండి, అయిపోయింది, శరీరంకి టైం అయిపోయింది, ఇది ఇలాగే వెళ్ళిపోను అని చెప్పేసి. అది కదా జ్ఞానం, అది కదా బలం. ఏంది మృత్యుకి పిరికి పొందలాగా బెదిరి చూసి నాకు చిన్నప్పటి నుంచి చూస్తాను. ఏమవుతుందిరా నాయన సచ్చేటప్పుడు ఇంత బెదిరిపోతారు. పెద్ద గూండాలు, పెద్ద పొలిటీషియన్లు, వాళ్ళని చూస్తే ఈడీ రాజ్యమే భయపడేలాంటి గూండాలు కూడా మృత్యుకి పిరికి పొందలాగా భయపడి చచ్చిపోతారు. మహాపురుషులు ఎట్లా వదిలిపెడతారు శరీరాన్ని? కాశికానంద మహారాజుడు పెద్ద విద్వానుడు హర హర మహాదేవ్ అని వదిలిపెట్టేశాడు. చాలామంది ఓం తత్ సత్ అని వదిలిపెట్టేస్తారు. నేను పాము కరిసి వచ్చిపోయినా కూడా నవ్వుకుంటూ హాయిగా అబ్బా మంచి పని అయింది, శరీరం రాలిపోతే మీరు. అది జ్ఞాన బలము అట్లుంటుంది. ఆ జ్ఞానం లేకపోతే భయం వేస్తూ ఉంటుంది. పదవిల్లోనే గట్టిగా పట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి పదవిని గుంజుకుంటున్నారంటే వాడికి భయం వేస్తుంది. అయ్యో పదవి పోతే అట్లా, నాకు వయసు అయిపోయిన తర్వాత నన్ను ఉంచుతారో ఎలగొట్టేస్తారో, ఎవరు చూసుకుంటారో ఏమో. ఏంటి ఆ స్థితి? ఆ పదవిని మీద గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నం చేయడంలోనే తెలిసిపోతుంది నీకు అసలు జ్ఞానం లేదు, బెదిరిపోతున్నావు పిరికి పొందలాగా. మరి ఏం సాధన చేసావు? ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టి వచ్చేసి మళ్ళీ పిరికి పొందలాంటి జీవితం. అలాంటి పిరికి పొందే జీవితం మరి ఏం సాధన చేసావు నువ్వు? అందుకే వదలలేకపోతారు. పదవిలు అవి ఇవి ఎప్పుడూ అధికారం చేతుల్లోనే పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటే ఉండే అని శరీరంతో. అది కదా, అలాంటి ధైర్యంతో ఉండాలి. జ్ఞానంతో వస్తుంది ఆ బలం, జ్ఞాననిష్టతోటి. అట్లా మహానుభావులు అట్లుంటారు. మళ్ళా నెక్స్ట్ దేహస్య మోక్షో ను మోక్షః న దండస్య కమండలోః అవిద్యా హృదయ గ్రంథి మోక్షో యతస్తతః. దేహస్య మోక్షో న మోక్షః న దండస్య కమండలోః అవిద్యా హృదయ గ్రంథి మోక్షో యతస్తతః. ఈ శరీరము రాలిపోవడము, స్థూల శరీరం వదిలించుకోవడం మోక్షం కాదు. అందరూ వదిలించుకుంటారు. సచ్చేటోడు ప్రతి ఒక్కరు శరీరం వదిలించుకుంటున్నాడు. మళ్ళీ ఈ దండ కమండలాలు వదిలించడము పెద్ద సన్యాసమో ఏదో మోక్షం కాదు. అక్కడే పెద్ద మోక్షం వచ్చిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు సన్యాసం తీసుకుంటేనే. అవిద్యా హృదయ గ్రంథి, ఈ అజ్ఞానం ఆవరణ శక్తి, విక్షేప శక్తి, ఈ శరీరంతోటి పెట్టుకున్న అజ్ఞానం సంబంధం ఉంది కదా, అది లోపల సూక్ష్మ శరీరంలో ఉంది. ఈ శరీరాన్ని వదిలిపెడితే ఇంకో శరీరాన్ని పట్టుకుంటాం. జలుక న్యాయవత్ అంటారు. ఒక పచ్చటి పురుగు ఉంటుంది. ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకి జంప్ చేయాలంటే ఫస్ట్ ఒక 2-3 కాళ్ళతోటి ఇంకో ఆకుని గట్టిగా పట్టుకుంటుంది. అది గ్రిప్ దొరికిన తర్వాత వెనకున్న కాళ్ళని వదిలిపెట్టేసి ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటుంది. లోపల అజ్ఞానం ఉన్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడితే అంటే అజ్ఞానం ఉన్నంతసేపు ఇంకో శరీరాన్ని పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ అవిద్యా గ్రంథి, అజ్ఞానాన్ని తొలగించుకో. నీలో ఉన్న అజ్ఞానాన్ని నీ స్వరూపంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడమే
ఆ హృదయ గ్రంథి విచ్ఛేదన దాన్నే సన్యాసం కూడా దానికే అంటారు. చిత్ చిత్ జడ ఆ, గ్రంథి విచ్ఛేదనమే సన్యాసం అంటారు. ఆ, కాబట్టి అది నిజమైన మోక్షము అని చెప్పేసి మళ్ళీ మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.